హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ కాజు బిర్యానీ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగానే సోనా మసూరి రైస్ కడిగి నానబెట్టుకోవాలి. నేను బాస్మతి రైస్ యూస్ చేయలేదు, మీకు కావాలంటే బాస్మతి రైస్ యూస్ చేసుకోవచ్చు. బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఫ్రైడ్ ఆనియన్స్. సో మనం ఫ్రైడ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లో మనం తీసుకున్నటువంటి కాజు కూడా లైట్గా ఫ్రై చేసి గోల్డ్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టేసుకోవాలి. కాజు మరీ వేగిపోతే బిర్యానీ ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మసాలా కోసం ఒక గిన్నెలో 4 టేబుల్ స్పూన్ల పెరుగు, ఇంకా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి నేను జస్ట్ మధ్యలో చీల్చి పెట్టేశాను. పెరుగులో 1 స్పూన్ ఉప్పు, ఒక 2 స్పూన్ల కారం, మీకు తగినంత స్పైసీ కోసం మీరు యాడ్ చేయండి. అందులోనే కొంచెం పసుపు, ఒక 1 స్పూన్ ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి. పుదీనా, కొత్తిమీర కొంచెం వేయండి. తర్వాత మళ్ళీ గార్నిష్ కోసం మనం మళ్ళీ యూస్ చేద్దాం. వేసిన తర్వాత వీటిని బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి కాజు ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి కూడా కొంచెం పక్కన పెట్టేసుకోండి. పైన బిర్యానీ గార్నిష్ కోసం యూజ్ అవుతాయి. ఇవి వేసిన తర్వాత కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం గట్టిగా అనిపిస్తే నేను కొన్ని వాటర్ యాడ్ చేశాను. కొన్ని ఎక్కువ అవసరం లేదు. వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు రైస్ కోసం ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గు, సాహి జీరా ఇవన్నీ ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని, నీళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోవాలి రైస్ కంటే చాలా. ఇవన్నీ అందులో వేసేసి 1 స్పూన్ నేను కల్లుప్పు యాడ్ చేశాను. ఇప్పుడు మనము గిన్నె ఒక స్టవ్ పైన ఆల్టర్నేట్గా మనం ఎందులో బిర్యానీ చేయాలనుకుంటున్నామో అదే కడాయిలో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసి బాగా వేడవనివ్వాలి. మనం వాటర్ తీసుకున్నాం కదా రైస్ కోసం, అందులో కూడా 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. ఇప్పుడు బిర్యానీ కడాయిలో 1 స్పూన్ జీలకర్ర, కొన్ని కరివేపాకు రెమ్మలు, చిన్నగా తురిమిన ఉల్లిపాయ ఒకటి వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఉల్లిపాయ మంచి కలర్లో వచ్చిన తర్వాత మనం తీసుకున్నటువంటి ఆ మిశ్రమాన్ని మొత్తం అందులో యాడ్ చేయాలి. సో మన మెంటాలిటీస్ ఏముంటాయి, ఆ గిన్నె కొంచెం కూడా ఏమంటకుండా ఉండడానికి అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం అల్లం కలిపేసి అందులో వేసేసేయాలి. అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి సిమ్లోనే మంచిగా మగ్గనివ్వాలి. మూత పెట్టి వదిలేసేయాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. ఒకసారి టేస్ట్ చేయండి. నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది, సో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. యాడ్ చేసి మళ్ళీ సిమ్లోనే పెట్టేసాను, మూత పెట్టేసి. ఒక 4-5 మినిట్స్ తర్వాత నేను హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి దాన్ని వదిలేసాను అలానే ఒక 5 మినిట్స్. మనం మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. ఇప్పుడు వాటర్ చూడండి మంచిగా మసిలిపోతున్నాయి. అందులో కూడా ఒక 2-3 చుక్కలు, ఎక్కువ అవసరం లేదు, లెమన్ యాడ్ చేశాను. ఇప్పుడు నేను సాల్ట్ టేస్ట్ చేశాను, నాకు పర్ఫెక్ట్గా అనిపించింది. సో ఇంకా రైస్ వేసాను. ఆల్టర్నేట్గా రైస్ ఉడుకుతుంటే ఇది ఒకసారి చూద్దాము. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. సో ఇక్కడ మొత్తం కలుపుకొని చూసారు కదా. ఇంకా నేను ఇక్కడ దీనికి స్టవ్ ఆఫ్ చేసేసేసాను. రైస్ ఒకసారి కలియబెట్టాలి. ఇప్పుడే వేసాం కదా. ఒక 5-6 మినిట్స్ తర్వాత మినిమం రైస్ కుక్ అయిపోతూ ఉంటుంది. మనకి అట్లీస్ట్ ఒక 80% రైస్ కుక్ అవ్వాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ బేస్ ప్రాపర్గా కుక్ అయిపోయింది కాబట్టి మధ్యలో చెక్ చేస్తూ ఉండండి రైస్. ఎందుకంటే ఇది సోనా మసూరి కదా, కొంచెం తొందరగా కుక్ అయిపోతూ ఉంటుంది. మీకు మరిన్ని ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. రైస్ చూసాను, కొంచెం ఉడకాలి, ఒక 2 మినిట్స్. ఇంకా కొంచెం కుక్ అవ్వలేదు, ఇంకొంచెం ఒక 2 మినిట్స్ టైం పట్టిద్ది. ఇప్పుడు రైస్
మొత్తం వాటర్ లేకుండా మనం కడాయిలో వేసేసేద్దాము రైస్ మొత్తం. నేను కొన్ని వాటర్ చూసారు కదా, ఆ వాటర్ మొత్తం అందులో వేసేస్తున్నాను. వేసిన తర్వాత మనం ఇందులో ఇప్పుడు రైస్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్, కాజు, కొత్తిమీర, పుదీనా అన్నీ మంచిగా స్ప్రింకిల్ చేసేసుకొని గార్నిష్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా వేస్తున్నానో, మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే వేసేసి, ఫ్రైడ్ ఆనియన్స్ ఎన్ని ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది బిర్యానీ. సో నేను ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం ఎక్కువనే వేస్తాను. మీకు నచ్చితే మీరు కూడా అలానే ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీకు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయలేదు. మొత్తం ఇంట్లో ఉండే వాటితో ట్రై చేసి, ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేయాలి. నెయ్యి యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టేసేయాలి. పెనం పెట్టిన తర్వాత దానిపైన మన హండీ పెట్టేసేయాలి. హండీ పెట్టిన తర్వాత మూత పెట్టేసి దానిపైన ఏదైనా వెయిట్ ఉన్నది, నేనైతే ఒక రాయి పెట్టాను, మీరు ఏదైనా ఉంటే ఏది అవైలబుల్లో ఉంటే అది పెట్టేసేయండి. పెట్టిన తర్వాత 5 minutes హై ఫ్లేమ్, 10 minutes లో ఫ్లేమ్, కంప్లీట్ హాఫ్ అన్ అవర్ వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత చూద్దాం రండి మన బిర్యానీ ఎలా వచ్చిందో. వావ్, సూపర్ యమ్మీ బిర్యానీ. మీకు కూడా నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం కామెంట్ చేయండి.